రాష్ట్రాల్లో అఘోరి మరోసారి సంచలనంగా మారిపోయింది. అయితే ఈసారి గొడవలు పడు లేకపోతే బట్టలు లేకుండా రోడ్లపై తిరగడం వల్ల భక్తి వల్ల కాదు, రాసలీలలు, సెక్సువల్ టార్చర్, లవ్, పెళ్లి వీడియోలతో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అఘోరి ఆడన మొగన లేక థర్డ్ జెండర్ అన్న విషయంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. ఓ యువకుడిని సోఫాపై పడుకోబెట్టి అతడిపై పైకి వెక్కి ముద్దులు పెడుతూ గట్టిగా కౌలించుకున్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఇటీవలే వర్షిణి అనే బీటెక్ అమ్మాయి అఘోరితో కలిసి తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ కూతురుని అఘోరి వశపరుచుకుందని వర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై అఘోరి మరో స్టోరీ చెబుతుంది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేసుకునే అఘోరికి రీల్స్ తో ఏం పని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షిణిని నన్ను అఘోరి పెళ్లి చేసుకుందన్న హర్ష అఘోరి చేష్టలపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ అది ఫన్నీ కోసం కాదని, అఘోరి తన అన్న విష్ణు బుగ్గలు కొరికిందని అన్నాడు. ముద్దులు కూడా పెట్టిందని తెలిపారు. తన సాటిస్ఫాక్షన్ కోసమే ఇలా చేసిందని ఆరోపించారు. అఘోరి ఎన్నిసార్లు విష్ణుడు కొరికిందని, బుగ్గలపై కూడా ముద్దులు పెట్టిందని అన్నాడు. ఒకరోజు వర్షిణిని తన ముందు కూర్చోబెట్టుకొని అఘోరి మంత్రాలు, క్షుద్ర పూజలు చేసింది అని అన్నాడు. అంతేకాకుండా ఆల్కహాల్, ఫుడ్ కోసం డబ్బులు ఇచ్చి షాపులకు పంపించేదని తెలిపాడు. అలాగే వర్షిణికి బంగారం చైన్ కూడా అఘోరి కొనిచ్చిందని చెప్పాడు. ఇవి మాత్రమే కాకుండా అఘోరి మంగళ సూత్రాలు కూడా తెచ్చిందని అన్నారు. చెన్నై నుంచి తీసుకువచ్చిన మంగళ సూత్రాలను అఘోరి వర్షిణి మెడలో కట్టి పెళ్లి చేసుకుందని అతడు ఆరోపించాడు. అక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ లేడీ అఘోరి తన మెడలో కూడా పసుపు తాడు కట్టిందని వర్షిణి అన్నయ్య పేర్కొన్నారు. వర్షిణితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్ లో చెప్పుకు వచ్చాడు. అఘోరి అమ్మాయి కాదని, మగ లక్షణాలు ఉన్న వింత జీవి అని అతను చెప్పుకు వచ్చాడు. దీంతో అతని వ్యాఖ్యలైతే ఇప్పుడు వైరల్ గా మారాయి. తమ కుమార్తెను అఘోరి వశపరుచుకుందని ఆమె తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అఘోరి వద్ద నుంచి తమ కూతుర్ని ఎలాగైనా అప్పగించాలని కోరుతున్నారు. లేడీ అఘోరి మా కూతుర్ని కిడ్నాప్ చేసి మత్తు మందులు ఇచ్చి తన వశం చేసుకుందంటూ తండ్రి కోటయ్య లబోదిబోమంటున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా శ్రీవర్షిని ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను అఘోరి నుంచి విడిపించాలని తల్లైతే కోరుతుంది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని, తమకు అప్పగిస్తే ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటామని పోలీసులను కోరారు. ఇంజనీరింగ్ చదువుతున్న తమ కుమార్తె 4 నెలల క్రితం అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీసులు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం అఘోరికి బట్టలు కప్పించి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందన్నారు. అప్పటి నుంచి తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని అఘోరి మాట్లాడుతుందన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి మా కూతుర్ని మాయమాటలతో మోసం చేసి పూర్తిగా తన వైపు తిప్పుకున్నదని వాపోయారు. ఇప్పుడు తన కూతురు తమ మాటలు వినడం లేదని, అఘోరి భ్రమలో ఉన్నదని చెప్పారు. తమ కుమార్తెను కాపాడాలి అని పోలీసులకు చెప్పినా కేసు నమోదు చేయడం లేదని తండ్రి కోటయ్య వాపోయారు.